రైట్, మనతో పాటు మాట్లాడడానికి ఏదైతే ఈ రాజా బహదూర్ రంగారావు గారి కోట ఏదైతే ఉందో ఇక్కడ ప్రధానంగా ఎవరైతే పింగళి వెంకయ్య అప్పుడు ఉన్నటువంటి క్రమంలో తాత ఇక్కడ లింగయ్య అనే వ్యక్తి కూడా ఈ దూరగాడిలో పనిచేసిరని కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ మీకు విజువల్స్లో చూపిస్తున్నటువంటి వ్యక్తి దాదాపుగా 98 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి అయినా అయితే ఉప్పు సత్యాగ్రహంతో పాటు కొన్ని స్వతంత్రంలో జరిగినటువంటి ఉద్యమాలలో కూడా చురుగ్గా పాల్గొన్నారట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఇదే కోటకు సంబంధించి ఈరోజు యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్ అయితే మనం చూస్తా ఉన్నాం. చెప్పే అసలు మీరు గాంధీని చూసిరా, ఈ పింగళి వెంకయ్యని చూసిరా, ఈ కోటకు నీకున్నటువంటి అనుబంధం ఏంది అసలు? సింగడి వెంకయ్య చూసిరా, ఇక్కడికి వచ్చి బాత్తుంటే చూసిరా. నేను ఎట్లా ఉండేటోడు నీతోని? బాగానే ఉండేవాడు, చూసిపోయినా అంతే, అతడు మాట్లాడతాడు చూసేటట్టు. ఇంకా మా ఊరోళ్ళు నాయకులు ఉండు, మునగాలు ఒక కోంటాయన ఉండు, ఇక్కడ ఒక కర్ణమాయన ఉండు, ఇంకో డాక్టర్ ఉండు, వీళ్ళంతా కలిసి ఒక కాంగ్రెస్ జెండా బాతిరు. మళ్ళా ఇక్కడ కాంగ్రెస్ స్థాపించడానికి జమీందారు కోటకు బాతిపోయారు, జమీందారు తోటి మాట్లాడి అప్పటి రోజుల్లో. నిజమయ్యా? రైట్ రైట్. ఇంకా కూడా నువ్వు ఉప్పు సత్యాగ్రహంలో పాటి మీద పెట్టారు, ఆడ పెట్టే ఇంతే చూడండి. నేను ఉంటే ఏం చేసారు, 24 జనం వచ్చిర్రు పాటి మీద. వస్తానికే ఇక పుల్లుకు జనం ఉంటాను. 2 ఏళ్ళు పోలీసు దిగింది. దిగగానే అబ్బాయి లాఠీ దెబ్బలకు కానీ తుపాకు గుండ్లకు కానీ ఉంటే ఉండ్రి, లేదా పోర్ అని చెప్పాడు. మా తుపాకు గుండ్లు అంటా అని ఇంటికి వచ్చాను. అది అప్పటికి ఉప్పు సత్యాగ్రహం పెట్టింది, పెట్టి గాంధీ. అట్లా గాంధీ రాలేదు కానీ వీళ్ళే తక్కిన వాళ్ళు ఉంటారు కదా, ఆయన తాలూకు నడిచేవాళ్ళు, వాళ్ళు పెట్టి ఇచ్చారు. రైట్. మీతో పాటు అప్పుడు ఉద్యమంలో స్వతంత్రంలో పనిచేసినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారనుకోవాలా? అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఎట్లా ఉండేది అసలు? అప్పుడు పరిపాలన అప్పుడే, ఇప్పుడు పరిపాలన ఇప్పుడే. అప్పటికి ఇప్పుడు అంటే మన స్వతంత్రం వచ్చింది కదా, ఇప్పుడు ఎట్లా ఉండేది, అప్పుడు ఎట్లా ఉన్నది? ఇప్పుడే స్వరాజ్యం వచ్చింది కదా, అందరు ఎవరికి వాడే స్వరాజ్యం అంటారు. అప్పుడు అంత భయభక్తి మీద అదేందో ఇదేందో భయం అప్పటి రోజుల్లో. అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. అడావుడి అంతా అడావుడిలే. ఇప్పుడు అడావుడి తగ్గిపోయిందిగా. 7 బండ ఇది ఉప్పు సార్ ఇది పొట్టమే, ఇది ఇది గడి ముందర బండ్ల ఆడావుళ్ళ 10 సంవత్సరాల బండి అయ్యాడ. నేను మా నాయన బండి ఉండు ఆడావుళ్ళ తెచ్చిండు. తెస్తే అది ఎందుకు పోనీ నేనే బండి ఇక్కడ సావకారుల కానీ ఈ సావకారులది అన్నమాట. దూటి గుడిసే అప్పుడు చూసిన 4 వైపులా 4 బాత్రూమ్లు, ఇది ఒకటి సెంటర్.